ఇక నుండి నీవు ఎప్పుడూ విద్యుత్ ప్రవాహాన్ని చూసే ప్రసక్తే లేదు. జలంధరా, నీవు ఎన్ని ప్రయోగాలు చేసినా నన్నేమీ చేయలేవు. నా అంతం అసంభవం. నీవే కాదు, ఈ సృష్టిలో ఇంకెవ్వరూ నన్ను వధించలేరు శివ. ఇంకా ఏమైనా ప్రయోగాలుంటే చేసి చూసుకో శివా, ఇప్పటికిప్పుడే. ఇదెలా సాధ్యం? మహాదేవుడు ఆయుధాలన్నిటినీ ఎలా సహించగలుగుతున్నాడు ఈ దుష్టుడు? ఎలా అంతమవుతాడు ఈ దుర్మార్గుడు? తనని మహాదేవుడు మాత్రమే అంతం చేయగలరని చెప్పాడు గణపతి, కానీ అలా జరగడం లేదు. ఇదంతా నాకు కూడా అర్థం కావడం లేదు. తండ్రి గారు వధించినప్పటికీ ఆ జలంధరుడు మళ్ళీ ఎలా లేచి నిలబడుతున్నాడు? ఆ జలంధరుడు ఎన్ని ఎక్కువసార్లు లేస్తే మహాదేవుడి కోపం అంత పెరుగుతుంది. అమ్మా, తమరి ఈ మాటల్లోనే మా అందరి ప్రశ్నలకు సమాధానం దాగుంది. ఏమిటా సమాధానం? అమ్మా, జలంధరుడు తండ్రి గారి క్రోధాగ్ని పరిణామమే. తండ్రి గారు ఎంత ఎక్కువ క్రోధం చూపిస్తే జలంధరుడిలో అంత శక్తి ఎక్కువగా పెరుగుతుంది. గణపతి మాట ముమ్మాటికి నిజం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? జలంధరుడు ఇంకా బ్రతికుండడమే మహాదేవుడిని విక్రించినట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే జలంధరుడు లేచి నిలబడి కవ్విస్తాడో అప్పుడు మహాదేవుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. పరిస్థితి రాను రాను చిక్కుముడిగా మారుతుంది. దాన్ని తక్షణమే పరిష్కరించాలి. మనం తండ్రి గారి కోపాన్ని శాంతింపజేయాల్సి ఉంటుంది. అమ్మా, అమ్మా, శివలింగానికి అభిషేకం ఆరంభించండి. మహాదేవుడి క్రోధాన్ని శాంతింపచేయడానికి ఇదే తగిన ఉపాయం. నీవు భగవానుడైన సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి ఏమీ చెయ్యలేవు శివా. సర్వశక్తివంతుణ్ణి నేను. ఇప్పుడు నా శక్తితోనే ఓడించి చూపిస్తాను. ఈ దుష్టుడింకా అపోహలోనే ఉన్నాడు. నన్నేదో చెయ్యాలనుకుంటున్నాడు. అహంకారం పెరిగిన కొద్దీ
దానికదే నాశనమవుతుంది. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. నాకేమాత్రమూ నష్టం కలిగించలేవు శివ. ఓ శివ, చివరికి నీవు కూడా ఈ కొత్త భగవానుడి ముందు తల వంచుకోక తప్పదు. ఇక ముందు ఈ సృష్టంతా నీవు కాదు, నేను చెప్పినట్టు నడుస్తుంది శివ. శివుడి కంటే అన్ని విధాలా సర్వశక్తివంతుడు నా స్వామి మహాబలి. అబద్ధం చెప్పాడా బూటక శుక్రాచార్యుడు? నేనప్పుడే అర్థం చేసుకోవలసింది తను శివభక్తుడని. అందుకే తను మా స్వామి మహాబలిని శివుడితో యుద్ధం చేయొద్దని నియమం పెట్టాడు. ఇప్పుడు చూడాలి మా స్వామి మహాబలిని. శివుడు కంటే ఎక్కువ శక్తివంతుడాయన. వారిని ఎవ్వరూ ఓడించలేరు. ఈ శివుడెంత. ఓం నమః శివాయ. 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 రక్షామ్యః సుకృతే పఠేత్ స భుక్త్వా సకలాన్ కామాన్ శివ నాతో యుద్ధం చేస్తున్న కొద్దీ శివుడి శక్తులు క్షీణించిపోతున్నాయి. ఇప్పుడు తెలుస్తుంది
ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడితో యుద్ధం చేయడం ఎంత మూర్ఖత్వమో. ఇదేమిటి? ఇలా 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 జరుగుతుందేమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది? హఠాత్తుగా అలసిపోతున్నట్టు అనిపిస్తుంది ఏమిటి నాకు? గణపతి, తమరి ఉపాయం పనిచేస్తుంది. శివలింగ జలాభిషేకం మహాదేవుడు క్రోధాన్ని శాంతపరిచి జలంధ్రుని బలహీనపరుస్తుంది. తెలివికి అతిదైవం గణపతి. విఘ్నహరుడు కదా. కఠినాతి కఠినము, అత్యంత జటిలము అయిన సమస్యలను కూడా చిటికలో పరిష్కరించగలడు. శివ, నీ ఉద్దేశం ఏమిటి? నీవు నన్ను ఓడించాననుకున్నావా? లేదు శివ, నన్నెవ్వరూ ఓడించలేరు. నేనే భగవానుణ్ణి నిన్ను పాతాళానికి పంపుతాను. అందుకు ముహూర్తం పెట్టాను. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతానికై తండ్రి గారిని శాంతింపజేశాను. నా అనుమానం ఒకటే, ఆ జలంధరుడు తండ్రి గారిని మళ్ళీ యుద్ధానికి రెచ్చగొడితే అప్పుడు మళ్ళీ తండ్రి గారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు జలంధరుడి శక్తులు మళ్ళీ బలం పుంజుకుంటాయి. తండ్రి గారు, పుత్ర గణేశ, నీవిక్కడేం చేస్తున్నావు? తండ్రి గారు, తమరు ఆగ్రహించకండి. తమరి క్రోధం పెరిగితే జలంధరుడి శక్తులు ఇంకా పెరుగుతాయి. తమరు సంయమనాన్ని పాటించండి తండ్రి గారు, శాంతం వహించండి. అలాగే గణేశ. ఈయన ఉద్దేశం ఏమిటి? నేను ఆయుధ ప్రయోగానికి వస్తే ఈయన నడి ఆకాశంలో ధ్యానం ఆరంభించాడేమిటి? ఇప్పుడేం చేద్దాం అనుకున్నావు? ఈ జలంధరుణ్ణి మోసం చేస్తావా లేక భ్రమలో ముంచేస్తావా? జలంధర, నా క్రోధాగ్ని నుండి ఉత్పన్నమయ్యావు నీవు. కేవలం నా క్రోధం బలంతోనే నాతో యుద్ధం చేయగలుగుతున్నావు. ఒకవేళ నీవంత శక్తివంతుడివే అయి ఉంటే నా క్రోధాన్నుండి శక్తి పుంజుకోవడం మానుకో. నాతో యుద్ధం చేయాలనుకున్నావు కదూ? నేను సిద్ధమే. కానీ నీ శక్తితోనే యుద్ధము చేయాలి. వాస్తవాన్ని తెలుసుకో. నీకు పుట్టుకతో వచ్చిన శక్తి
నా వల్లనే వచ్చిందని, కాని దారి తప్పడం వల్ల నీ రూపంలో వచ్చి నాతోనే యుద్ధం చేస్తోంది. చాలించు నీ అధిక ప్రసంగం. నన్నంత మాటనే ధైర్యమా నీకు? నీవే శక్తి జాగృతం చేయవలసిన అవసరం లేదు. నేనే కదా భగవంతుణ్ణి, నీవు కాదు. ఓం నమః శివాయ. నేనెంతగా దెబ్బతీసినా శివుడిపై ప్రభావం చూపడం లేదు. శాంతంగా ఉన్నాడు తను. ఆ శాంతాన్ని భంగపరచలేనా? నేను భగవంతుణ్ణి. జలంధరుడు శక్తిహీనుడవుతున్నాడు. మహాదేవుడు శాంతంగా ఉన్నంతసేపు జలంధరుడు వారి ముందు నిలబడలేడు. ఓ మహాబలి, తమరి సర్వశక్తులన్నీ ఉపయోగించి యుద్ధం చేయండి. మట్టి కరిపించిండా శివుణ్ణి. బలహీనపడకండి స్వామి. ఈ శివుడు నాకే పరీక్షగా మారుతున్నాడేమిటి? ఇప్పుడు చూస్తావు ఈ కొత్త భగవంతుడి సర్వశ్రేష్ఠ ఘాతాన్ని. తనే తన అంతాన్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. దుర్మార్గులకు అంతం ఇలాగే ఉంటుంది. మహాదేవుడు ఆయుధము జలంధ్రుడి శిరస్సును ఖండించి వేసింది. ఇంకా జలంధ్రుడు అంతమైనట్లే. లేదు, ఇది ఎలా సాధ్యమవుతుంది?
నన్ను చంపడం సృష్టిలో ఎవ్వరి వల్ల కాదు శివ. నీ వల్ల కూడా కాదు శివ. పొరపాటు చేశావు నీవు. ప్రియమైన మహాబలి, వీరాది వీరబలి, వీరాది వీరబలి. జలంధరుడు మళ్ళీ జీవించడం వెనుకాల రహస్యం ఏమిటి? తక్షణమే తెలుసుకోక తప్పదు. ఒక్కోసారి మనిషికున్న బలమే బలహీనతగా మారి అహంకారం తారాస్థాయికి చేరి పతనానికి దారితీస్తుంది.